ఆకుకూరలతోటి భోజనం అయితే వండుతాను. ఇక తినడం తినకపోవడం మీ ఇష్టం. గిరిజా, లోపలికి పోదవే. చూడమ్మా బిజ్జా, మళ్ళీ చెప్తున్నాను, మటన్ వండేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నా లుంగిలోది. పదవే. మా తమ్ముడికి ఆకలి అనుకున్నానమ్మా. అప్పుడప్పుడు పౌరుషం కూడా వస్తుంది. ఏమే, ఎవరూ లేరు, అందరూ పడుకున్నారనుకుంటా. ఎవరైనా చూస్తే చండాలంగా ఉంటుందండి. అసలే మీరు మామూలు బిల్డప్ ఇవ్వలేదు. ఈ టైం దాకా పడుకోకుండా ఎందుకుంటారే? ఆకలితో చచ్చిపోయేలా ఉన్నానే. పదవే. మన ఇంట్లో మనమే దొంగల్లా తినడానికి వెళ్ళడం ఏంటండి? కర్మ కాకపోతే. నువ్వు ఆపవే. ఒక్క నిమిషం తినడం ఆలస్యమైనా ఆకలితో చచ్చిపోతానే. నా బంగారం కాదు, పదవే. సరే పదండి. విద్య, కొంచెం వాటర్ ఇవ్వ. అయ్యో, నీళ్ళు తీసుకొస్తాను. ఏమండి ఏమండి ఏమండి, రండి. ఏంటి విద్య? అబ్బా లేవండి, మన ఇంట్లో దొంగలు పడ్డారు. మన ఇంట్లోనా? అరవకండి, అందరూ కంగారు పడతారు. రండి, చితకపాతం, రండి రండి. అదిగోండి. ఏంటైంది? దొంగలు మావయ్య, రా. మా ఇంటికే దొంగతనం కొత్తారా నా లుంగిలోది. రాయ్, ఆపండి. నేనన్నా అప్పారావుని. నేను మావయ్య గిరిజానే. 1 minute కన్ఫర్మింగ్ చేస్తా. నేనే బామర్ది. నేను నిత్య. అయ్యో తమ్ముడు. గిరిజా, ఏంటి కుమ్ముడు? ఓహో, ఏటి మీరిద్దరి మధ్య దొంగతనం కూడా మొదలెట్టారా? ఊరుకోనయ్యా, దొంగతనం ఏంటి? ఒళ్ళంతా పులిసిపోయేలా కొట్టారు. మరి అబ్బా, ఈ ముసిగేంటి బావా? అక్క, నువ్వు కూడా? బావ గురించి నాకు తెలుసు కదరా, ఆకలికి తట్టుకోలేకపోయాడు. అందుకే తినడానికి వచ్చాము.
ఏం తమ్ముడు, అవసరమా మనకి పంతాలు పట్టింపులా? అన్నయ్య, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. పరిస్థితులు బాగున్నప్పుడు మనం ఎంత జల్సాగా ఉన్నా పర్వాలేదు. బాలేనప్పుడు మనమంతా ఒకటవ్వాలి. రూపాయి ఖర్చు పెట్టాలన్నా 1కి 10 సార్లు ఆలోచించాలి. మామూలుగా ఎవరైనా బ్రతుకుతారన్నయ్యా, కానీ మనం చనిపోయాక మన గురించి నలుగురు మంచిగా చెప్పుకునేలా, నలుగురు ఆదర్శంగా తీసుకునేలా బ్రతికితేనే మన పుట్టుకకి ఒక అర్థం ఉంటుంది. నా ఇంట్లో వాళ్ళు అలా ఉండాలని నేను అనుకుంటాను. సుబ్బు, ఇందు, నిధిలకి మన పరిస్థితి అర్థం కాలేదంటే చిన్నవాళ్ళు అనుకోవచ్చు. నువ్వు పెద్దవాడివి, మా అందరికీ జాగ్రత్తలు చెప్పే స్టేజ్లో ఉండాలి, కానీ మాతో చెప్పించుకునేలా కాదు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. కూర్చోండి, ఆమ్లెట్ వేసుకుని వస్తాను. అమ్మా, డబల్ ఎగ్ ఇవా? తమ్ముడు కూసో, డబుల్ ఎగ్ తిను. నువ్వు పడుకోరా, నువ్వు కూసోవే. ఏమి వడ్డించరా? పోండి. అబ్బా, విద్య, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నాను. విద్య, దేని గురించి? నాకొచ్చిన కోపం గురించి. కోపమా? నీకా? ఎవరి మీద? ఎందుకు? నాకు ప్రేమైన కోపం అయినా ఎవరి మీద వస్తుంది? మీ మీదే. నా మీద? నేనేం చేశాను? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు విద్య? మీరు పగలంతా నాతో బాగానే ఉంటున్నారు, కానీ రాత్రైతే మాత్రం దూరంగా ఉంటున్నారు. ఎందుకు? రోజు అడుగుదాం అనుకుంటున్నాను, కానీ ఇంట్లో రోజు ఏదో ఒక సమస్య. అవి కుదుట పడ్డాక అడుగుదాం అనుకున్నాను. శాంతి ముహూర్తం పెట్టిన రోజు అలసిపోయానన్నారు. తర్వాత ఇంకా కుదురుకోలేదేమో అనుకున్నాను. రోజులు గడుస్తున్నాయి, కానీ మన మధ్య ఉన్న దూరం మాత్రం దగ్గర అవడం లేదు. ఎందుకని? అసలు మీ మనసులో ఏముంది? నాకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి? అంటే ఇప్పటిదాకా వీళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదా? మీరు రోజు స్కూల్లో పిల్లల్ని చూస్తారు, వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పిస్తుంటారు. ఇంట్లో ఉండే నాకు మన పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించాలి అనుకుంటున్నాను. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అక్కని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న బావగారు ఎందుకు అక్కని దూరం పెడుతున్నారు?
బావగారు మంచివారు కాబట్టి మా అక్కకి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు పిల్లలు కూడా పుడితే తప్పు చేసిన వాడిలా అక్క ముందు నిలబడాల్సి వస్తుందని దూరంగా ఉంటున్నారన్నమాట. మాట్లాడరేంటండి? ఏం ఆలోచిస్తున్నారు? మీ ఆయన కాదక్కా, నేను బాగా ఆలోచించాలి. ఎలా అయినా మీ ఇద్దరి మధ్య దూరం తగ్గాలి, నువ్వు తల్లివి అవ్వాలి. ఆ తర్వాతే మీ ఆయన మాస్టారు కాదు ప్యూన్ అని తెలియాలి. అప్పుడు ఏం తేల్చుకోవాలో, ఎటువైపు అడుగులు వేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరే చస్తావక్కా. మీరు సమాధానం ఇప్పుడే ఇవ్వలేకపోతే వదిలేయండి. బలవంతమేమీ లేదు. ఇంట్లో పరిస్థితులు చక్కబట్టడానికి కూడా నాకు వారం రోజుల సమయం పడుతుంది. అప్పటిదాకా ఆలోచించుకోండి. కారణం మాత్రం ఉన్నది చెప్పండి. వారం రోజుల దాకా నేను వెయిట్ చేస్తే వెయిట్ పెరిగిపోతాను. రేపే మీ ఇద్దరు ఒక్కటయ్యేలా చేస్తాను. నన్ను క్షమించు విద్య. నిన్ను తల్లిని చేసి నేనింకా పెద్ద తప్పు చేయదలుచుకోలేదు. నేను బీఈడీ పాస్ అయ్యేదాకా నువ్వెంత బాధపడినా సరే మన మధ్య ఈ దూరం తప్పదు. ఏమో అనుకున్నాను. యాంటిక్ పీస్ ఉన్నట్టు ఇల్లు పాతదే అయినా పెద్దగానే ఉంది. గణపతి మాస్టారు. నిజంగా మాస్టార్నైన నేను కూడా గణపతి మాస్టార్ అని బోర్డు చేయించుకుని ఇంటి ముందు పెట్టుకోలేదు. ఈ ప్యూనుగాడు మాత్రం పెట్టుకున్నాడు. పైగా బిఈడి అని తోకొకటి. ఒరేయ్ గణపతి, నేను పిల్లల్ని కొట్టానని పోలీసులకి సాక్ష్యం చెప్పి 3 నెలలు జైల్లో ఉండేలా చేస్తావా? ఈరోజు నీ జీవితంతో ఆడుకోబోతున్నాన్రా. ఏం చూస్తున్నావక్కా? బయట అతన్ని ఎక్కడో చూసినట్టుంది నిధి. వీడేంటి ఇక్కడికి వస్తున్నాడు? ఎవరు సుబ్బు? అతనే గణపతి మాస్టారు. మన గణపతి పనిచేసే స్కూల్లో టీచరు. అంటే పిల్లల్ని కొట్టింది, పోలీసులు అరెస్ట్ చేసింది ఇతన్నేనా? అవును, వీడు ఒక వెధవ. వీడి వల్లే అమ్మ హాస్పిటల్లో జాయిన్ అయింది. హలో మాస్టారు, మీరేంటి ఇక్కడ? ఆయన మా ఇంటికి వచ్చారండి. ఇంట్లోకి వచ్చే ముందు అడగాలని తెలీదా? మా గణపతిలే కదా అని వచ్చాను. ఓ అందుకేనా అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చావు? ఫస్ట్ బయటికి వెళ్ళండి మీరు. నేను వెళ్ళను. నేను మీ అమ్మగారితో మాట్లాడడానికి వచ్చాను. మీ అమ్మగారిని పిలువు. మాట్లాడడం ఏం కుదరదు. బయటికి వెళ్ళండి ఫస్ట్. గణపతి ఇక్కడ వచ్చాడేటి? ఖచ్చితంగా నిజం చెప్పడానికి వచ్చుంటాడు. అల్లుడు ఎక్కడున్నాడో ఏటో.
హలో మావయ్య. అల్లుడు నీ కంప తగలడిపోయేలా ఉంది. ఆ గణపతి మాస్టర్ గారు లేడు, ఆడు మన ఇంట్లో ఉన్నాడు. మావయ్య నువ్వు మాస్టర్ కాదన్న నిజం చెప్పేసేలా ఉన్నాడు. సుబ్బుగా ఆడితో గొడవ పడుతున్నాడు. మావయ్య ఏదో ఒకటి మేనేజ్ చేయ మావయ్య. అలాగేరా, నువ్వు తొందరగా వచ్చే. వెంటనే వచ్చేస్తాను. సరే. మీరు బయటికి వెళ్ళండి ఫస్ట్. నేను మీ అమ్మగారితో మాట్లాడడానికి వచ్చాను, మాట్లాడాకే వెళ్తాను. మాస్టర్ మా అక్కింట్లో లేదండి, ఆనకి రండి. అది కాదు శ్రీశైలం, నా మాట వినండి. ఎండానికే మా అక్కింట్లో లేదు అంటున్నానండి. శ్రీశైలం, అక్క బయట బండి ఉంది. ఇతనెవరు? నమస్కారం అమ్మా. నమస్తే. నా పేరు గణపతి. మీ అబ్బాయి పనిచేస్తున్న స్కూల్లో నేను టీచర్ని. అయిపోయింది రాలుడు, అక్కకి నిజం చెప్పేస్తున్నాడు. పోలీసులు అరెస్ట్ చేసింది నన్నేనమ్మా. ఎవయ్యా, చిన్నపిల్లల్ని అలా కొట్టచ్చా? మా అబ్బాయి కంటే వయసులో పెద్దవాడివి. పిల్లలతో ఎలా ఉండాలో మా వాణ్ణి చూసి నేర్చుకో. నేను మీ అబ్బాయి గురించి మాట్లాడడానికే వచ్చానమ్మా. మా అల్లుడు గురించి మాట్లాడడానికి ఏముంటదండి? మా అల్లుడు చాలా మంచోడు, గొప్పోడు అని ఊరంతా చెప్పుకుంటది కదా, ఇంకేం మాట్లాడతారు? కాదు, మీ అల్లుడు మంచోడు కాదు, గొప్పోడు అంతకంటే కాదు. మీకెవ్వరికీ తెలీదు, ఇంకో గణపతి ఉన్నాడు మీ వాళ్ళలో. అది నేను మాత్రమే చూశాను. అమ్మా, మీతో పర్సనల్గా మాట్లాడాలి, కొంచెం అలా వస్తారా? రండి. మాస్టర్ మీ ఆయన టీచర్ కాదు, ప్యూనని. ఎందుకు గణపతి ఇలా చేశావు? అమ్మా అది నువ్వేం మాట్లాడుకో. క్షమించమ్మా, నేను కావాలని. మనిషి అన్నాక తప్పు చేయడా? తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు కదా.
సాటి మాస్టర్తో నువ్వు మాట్లాడకుండా ఉండటం ఎంతవరకు కరెక్ట్రా? ఆయనకి నీ మీద ఎలాంటి కోపం లేదంట. ఇకపై కోపాన్ని తగ్గించుకుంటాడంట. పిల్లలతో నీతో బాగా కలిసిపోతా అంటున్నాడ్రా.